నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. నల్ల చెరువు సింగిల్ విండో అధ్యక్షునిగా జయచంద్రారెడ్డి రెండో మారు నియామకం పట్ల హర్షం. శాసనసభ్యునికి సత్కారం. రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కదిరిలో బీజేపీ నిరసనలు. మార్కెట్ యార్డ్ లో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి. నల్ల చెరువు సింగిల్ విండో చైర్మన్ పదవిని మరోమారు పొడిగించినందుకు ఈ రోజు చైర్మన్ జయచంద్రారెడ్డి మరియు నల్ల చెరువు మండల వైసీపీ నాయకులు కదిరి శాసనసభ్యుని ఘనంగా సత్కరించి శాసనసభ్యునకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు మాట్లాడారు. జయచంద్రారెడ్డి సింగిల్ విండో అధ్యక్షునిగా తొలి విడత చక్కగా విధులు నిర్వహించి రైతుల ప్రశంసలు అందుకున్నారని, అంతేగాక రైతాంగ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ రైతులకు అండగా నిలిచారని, అటువంటి వ్యక్తికి తిరిగి రెండోసారి పదవి బాధ్యతలు అప్పగించడం తమకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ రెండవసారి తనకు బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని, తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి పార్టీకి మంచి పేరు తెస్తానని, అలాగే రైతులకు తన వంతు సేవ బాధ్యతగా అందిస్తానని హామీ ఇచ్చారు. మన కదిరి శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు డాక్టర్ పెడవల్లి వెంకట సిద్ధార్థి సార్లు నల్లచెరువు సింగిల్ విండో అధ్యక్షులుగా రెండవసారి కుర్లి జయచంద్రారెడ్డి గారిని నియమించడం జరిగింది. ఇది చాలా అదృష్టము. ముందు రోజుల్లో మన జయచంద్రారెడ్డి సొసైటీలో చేసిన సేవలను గుర్తించి మళ్ళా మన ఎమ్మెల్యే సిద్ధార్థి సార్ రెండోసారి అవకాశం ఇచ్చాడు. దీనికి మేము పూర్తిగా సిద్ధార్థి సార్కు రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధార్థి గారు ఈరోజు మిత్రుడు జయచంద్రారెడ్డి గారికి గత 18 నెలల ముందు కూడా సింగిల్ అధ్యక్ష పదవి అలంకరించినాడు. రెండోసారి మరి జయచంద్రారెడ్డికి రావడము చాలా అదృష్టం. ఎందుకంటే రైతుల పట్ల ఎందుకంటే వ్యవహరించిన తీరుని బట్టి మళ్ళా శాసనసభ్యులు రెండోసారి ఇచ్చినారంటే, ఎందుకంటే రైతుల మీద గౌరవము, ఎందుకంటే ఈ రుణాల విషయంలో కానీ ఈ ప్రొక్యూర్మెంట్ కొనుగోలు విషయంలో కానీ ఏదైనా కానీ ఆచితూచి అడుగులు వేస్తారు. అందరినీ పార్టీ కార్యకర్తలు కూడా మొత్తం టోటల్గా ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా వ్యవహరిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళా జయచంద్ర గారికి ఇవ్వడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు రెండవసారి నల్ల చెరువు సింగిల్ విండో ప్రెసిడెంట్గా తనకు అవకాశం కల్పించడం పట్ల తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రైతాంగం సేవలో రెండోసారి అవకాశం కల్పించడం పట్ల తాను అదృష్టంగానే భావిస్తున్నా. రైతులకు ఎంత సేవ చేసినా అది తక్కువే అవుతుంది. కరోనా కష్టకాలంలో రైతాంగానికి ఇతోధికంగా రుణాలు ఇచ్చి వారి అభివృద్ధికి బాటలు వేయడంలో తాను ముందుంటానని మండల రైతాంగానికి తెలియజేస్తూ తనకు ఈ అవకాశం కల్పించడం పట్ల మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి రాష్ట్రానికి 1200 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి మళ్లించిందని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు తమ తమ నివాసాలు కార్యాలయాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ
రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనలు తెలపాలన్న పిలుపు మేరకు దేవానంద్ తన నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలతో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించకపోగా మిల్లర్ల అనుకూల వైఖరి ప్రదర్శిస్తుందని దేవానంద్ ఆరోపించారు. అంతేగాక రైతులకు సకాలంలో వ్యవసాయ పనిముట్లు అందించాల్సిన ప్రభుత్వం ఆ విషయంలో జాప్యం చేయడం వెనుక మతలబేమిటని ప్రశ్నించారు. 90% సబ్సిడీలకు లభించాల్సిన గ్రిప్ ఇరిగేషన్ పరికరాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. వీటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పక సమాధానం చెప్పాల్సి ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇడగొట్టు శ్రీనివాసులు, అశోక్, నందిశెట్టి బాబు, లక్ష్మి, నరసమ్మ, ముష్కిన్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. గతంలో పాదయాత్రలో ఏ విధంగా రైతులకి బుజ్జగించి ఓట్లు దండుకుందో ఈరోజు ఆయన చెప్పిన మాటలకి ఈయన చేస్తున్న చేతులకి చాలా తేడా ఉందని, ఈరోజు రైతులే కాదు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు అనేక వర్గాల నుంచి వ్యతిరేకత భావాలు ఎదురవుతున్న తరుణంలో ఈరోజు దాదాపు 50 లక్షల మంది రైతులున్న ఈ రాష్ట్రంలో ఈరోజు కేంద్రం నుంచి దాదాపు 1000 కోట్లు అంటే ముఖ్యమంత్రి నిధి నుండి, అదేవిధంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ నుండి నిధులు దాదాపు 200 కోట్లు డబ్బు వస్తే దాన్ని వినియోగించుకోవడం చేతగాక ఈరోజు రైతుల్ని మోసగించే విధానాన్ని ఏ విధంగా ఉందంటే చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు రైతు అమ్మడానికి పోతే దళారులు పాలైపోతున్నారు. రైతులు ఏ విధంగా చెప్పుకోవాలో ప్రభుత్వానికి అడిగే నాదులు లేకుండా పోతున్నాడు. మరి అదేవిధంగా ఓ పక్క ఆ మిల్లర్దారులు చేసే దోపిడీ విధానం కానీ, అదేవిధంగా మధ్యలో ఉండే దళారుల యొక్క దోపిడీ కానీ, ఇవన్నీ ఈరోజు రైతుకి అతి పెనుభారంగా మారి పరిస్థితి ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే రైతులు ఈరోజు ఈ రాష్ట్రంలో అసలుకి మాట్లాడే నాదులు లేకుంటున్నారంటే ఇప్పుడైనా ప్రభుత్వము స్పందించి ఈ యొక్క రైతు భరోసాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వైఎస్ఆర్ పార్టీకి కేంద్రాలుగా ఉన్న ఈ రైతు భరోసాలు వాళ్ళకి ఉపాధి అవకాశాలుగా ఉన్నట్లుగా భావిస్తున్నాం. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఎక్కడైతే పెట్టారో అవి మొత్తం కేంద్రం నుంచి 90% సబ్సిడీతో వచ్చే నిధులు. అంటే ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ కానీ, అదేవిధంగా వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు కానీ ఇలాంటివి అనేక కేంద్రం నుంచి 90% ఇచ్చే నిధులు, ఈ యొక్క పనిముట్లు వ్యవసాయానికి కావాల్సిన ఇవన్నీ ప్రభుత్వము కల్పిస్తుంటే అవన్నీ తీసుకొని ఈరోజు ప్రతి ఒక్క రైతుకు అందించే భావాలు ఈరోజు ఆ రైతుకు అందించే యొక్క ఆలోచన విధానాన్ని ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ స్పందించే విధానం చాలా ఘోరంగా ఉందని చెప్పి మనం ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు రైతులు అమ్మడానికి పోతే దళారులు, ఒక పక్క మిల్లర్లు ఇది తడిచిపోయిన ధాన్యము, లేదంటే దాంట్లో గడ్డి ఎక్కువ ఉందో, లేకుంటే దాంట్లో నాణ్యమైన ఇది లేదని చెప్పి వాళ్ళని మోసగించి అతి తక్కువకి రేటుకు తగ్గట్టు గిట్టుబాటు రేటుకు కాకుండా వాళ్ళ సొంత యొక్క నిర్ణయాలని ఇది చేసి ఈరోజు రైతులను మోసగిస్తా అంటే ఈరోజు ప్రభుత్వం అందుకనే కేంద్ర ప్రభుత్వం నిధులు దుర్వినియోగం కాకోకుండా ఈరోజు ఇప్పటికైనా సమర్థంగా ఈ రైతులు దాదాపు 50-60 లక్షలు జనాభా రైతులకి తక్షణం ఆదుకొని ఈరోజు కేవలం నేను రైతులకు 3,000 వేసినా 7,000 వేసినా అని చెప్పి మాటలు చెప్పుకోకుండా ఇప్పటికైనా స్పందించి వాళ్ళకి రైతులు పండించే పంటకి మొన్న పడిన వర్షానికి నష్టం జరిగిన ఏవైతే చేతికి ఈ మధ్యకాలంలో మామిడి పండ్లు కానీ, అరటి పండ్లు కానీ, అదేవిధంగా చీనా పండ్లు కానీ ఇలాంటివి దీనికి రేటు లేకుండా పోవడం చాలా దారుణం. ఈరోజు రోడ్డు పడిపోయిన టమాటో రైతును ఆదుకోవాలా, అదేవిధంగా వరి పండించే రైతును ఆదుకోవాలా. ఇలాంటి అవకాశాలు ప్రభుత్వం అందిపుచ్చుకోవాల్సిన సమయంలో చేతులు ఎత్తేసే విధంగా ఉండడం చాలా దుర్మార్గం. అందుకని భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తమ ఇండ్ల దగ్గరనే ఈరోజు ధర్నా కార్యక్రమం చేసి ఈ కార్యక్రమంలో ఈ రైతుకి భరోసా ఇచ్చి ఆదుకునే దానికోసం మేము ఉన్నామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క గ్రామీణ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ప్రతి ఒక్క కార్యకర్త ఈ కరోనా ఇబ్బందుల్లో కూడా వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. ఈరోజు సోమవీరాజు గారి నాయకత్వంలో అనేక సమస్యల మీద, ఇసుక మీద అయితేనేమి, మద్యం మీద అయితేనేమి, దేవాలయాల మీద దాడులు అయితేనేమి, ఇలాంటి అనేక సంఘటనల మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ కొనసాగుతుంది. ఈ పాస్బుక్కు ఎకరాకు 4 ప్యాకేజీలు ఇచ్చేది 1000, ఎకరాకు 2 ప్యాకేజీలు ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏమదంటే మేము ఇచ్చేదంతే, మీ ఇష్టం వచ్చిన తాగిపోండి అంటున్నారు. ఇక్కడ ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు, వాళ్ళకు అడ్డు అధికారము అంతా వాళ్ళదే.
ఇట్లా ఉంది, ఏమన్నా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి లోపల వేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము ఇట్లాంటివన్నీ జరుగుతారు. రైతులకు చాలా నష్టం జరుగుతుంది. వరి పండించిన వరి పంటకు గిట్టుబాటు ధర ఇయ్యరు, ఎక్కడ అమ్ముకోనీరు, సరైన కాలంలో పంటలకు సాయం అందించరు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వము బుద్ధి చెప్పాలని మేము ధర్నా కూర్చోవడం జరిగింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి గత 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నుంచి వీళ్ళకి రంగుల మీద ఉండే శ్రద్ధ, ఇసుక మీద ఉండే ఆరాటం, మద్యం మీద ఉండే మమకారం రైతులపై చూపించింటే ఈరోజు రైతులు చాలామంది ఆత్మహత్య చేసుకోకుండా బతికేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ దళారీ వ్యవస్థ అయితే ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం అరికట్టలేక పోతున్నది. రాబోయే రోజులు ఇలాగే ఉంటే రైతు అనేవాడు లేకుండా పోతాడు. దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాంతీయ పార్టీల పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ ముఖ్యంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రైతులు నిర్లక్ష్యంగా వివరిస్తుంది. రైతులపైన ఏ రైతు కూడా సరైన సమయానికి వాళ్ళకి ఎరువులు కానీ వాళ్ళ విత్తనాలు కానీ పంపిణీ చేయకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇంకా ముఖ్య విషయం ఏమంటే ఇక బ్యాంకర్ల దగ్గర ఈ పావలా వడ్డీ ఏదైతే ఉందో రైతులకి అది గత సంవత్సరంలో ఏ టైంకి అయితే చేశారో అదే టైం చేయాలని ఉంది. ఆ చేయడం వల్ల రైతులు అయితే బ్యాంకు దగ్గర కుప్పలు ఉండి వాళ్ళు కరోనా బారిన పడుతున్నారు. అలాగే బ్యాంకు సిబ్బంది కూడా ఎక్కువ లోడ్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేమేం చెప్తున్నామంటే ఈ సమయం ఇంకా కొంచెం కేటాయించండి రైతులకి అని కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, రైతు సమస్యలు వెంటనే పరిష్కరించాలి, రైతు సమస్యలు వెంటనే పరిష్కరించాలి, రైతు గిట్టుబాటు ధర. కదిరిపట్నంలో సిపిఎం ఆధ్వర్యంలో యోగి వేమన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ప్రారంభించి 7 రోజులైందని ఇప్పటి వరకు 25 మంది కరోనా పేషెంట్లు సెంటర్ కి వచ్చారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి 5 మందిని ఐసోలేషన్ సెంటర్ లో చేర్చుకొని మిగతా 20 మందిని వైద్యుల సూచనల మేరకు కోవిడ్ ఆసుపత్రికి పంపడం జరిగిందని నిర్వాహకులు బడా సుబ్బిరెడ్డి, జిఎల్ నర్సింహులు తెలిపారు. ఈ సెంటర్ నందు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వైద్యుల సివి మదన్ కుమార్, షణ్ముఖ ప్రియారెడ్డి, సాదియాలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఈ సెంటర్లో ప్రతిరోజు ఉదయం 6:30 తేనె, నిమ్మరసం కలిపిన వేడి నీళ్లు, 7:30 రాగి జావా, 8:30 టిఫిన్, 11 గంటలకు టీ, బిస్కెట్లు, మధ్యాహ్నం 1:30 అన్నం, పప్పు, గుడ్డుతో వేడి భోజనం, అలాగే సాయంత్రం 6 డ్రై ఫ్రూట్స్, రాత్రి 8:30 2 చపాతీలు, అన్నం, రసం, పెరుగుతో పాటు రోజు మార్ని రోజు చికెన్ అందిస్తున్నామని, అలాగే వారికి కావాల్సిన మందులు ఉచితంగా ఇస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతిరోజు 10 మంది సిపిఎం కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేస్తున్నారన్నారు. కరోనా సోకి ఇండ్లలో వేరుగా ఉండటానికి సదుపాయాలు లేని పేద మధ్యతరగతి ప్రజలు కదిరి మార్కెట్ యార్డ్ నందు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన యోగి వేమన ఐసోలేషన్ సెంటర్లో ఉండాలనుకునే వారు తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మంచి వసతులతో ఏర్పాటు చేశాం. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ కూడా తగినటువంటి వైద్యం అందించడంతో పాటు వాళ్ళకి ఫుడ్ అన్నీ వగైరా కావాల్సినటువంటి పౌష్టికాహారం అందిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మేము సిపిఎం పార్టీగా ఇక్కడ ఐసోలేషన్ సెంటర్ పెట్టాలన్నప్పుడు కదిరికి సంబంధించినటువంటి డాక్టర్లు వెంటనే మేము పోయి వాళ్ళ దగ్గర సంప్రదించినప్పుడు తక్షణం మీరు పిలిచిన వెంటనే మీరు ఐసోలేషన్ సెంటర్ పెట్టండి అని చెప్పి డాక్టర్లు సలహా ఇవ్వడంతో పాటు వాళ్ళు ప్రతి 3 గంటలకు ఒక డాక్టర్ వచ్చి సలహా ఇచ్చి ఆ పేషెంట్లు చూస్తున్నటువంటి వాళ్ళందరి ఆ డాక్టర్లకి మేము రైతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకా ఎవరైనా పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్లు ఉంటే ఇక్కడ ఇస్తున్నటువంటి ఐసోలేషన్ సెంటర్లో ఉండి ఉచితంగా మందులు వగైరా అన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి మేము రైతంగా కోరుతాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల కిందట కదిరి మార్కెట్ యార్డ్ లో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఎవరైతే కరోనా సోకి ఇళ్లలో వేరుగా ఉండడానికి అవకాశం లేని పేద మధ్యతరగతి కుటుంబాలు, ఆ కుటుంబాలు ఉన్నటువంటి కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్ ద్వారా వాళ్ళకు కావాల్సిన మందులు అందజేస్తూ ఉచితంగా వైద్యం అందిస్తూ అలాగే పౌష్టికమైన ఆహారం పెడుతూ కరోనా నుంచి బయటపడడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలని పెంచుకునే విధంగా కరోనా బాధితులకు మానసిక స్థైర్యాన్ని కల్పిస్తూ ఆ రకంగా కరోనా ఐసోలేషన్ సెంటర్ ని ఏర్పాటు చేశాం. ఏదు ఏమన్నా ఐసోలేషన్ సెంటర్ పేరుతో ఇప్పటికి వారం రోజుల నుంచి కూడా ఇక్కడ కొంతమందికి వైద్యం అందుతా ఉంది. అలాగే అనేక మంది దాదాపు ఇక 25-30 మంది దాకా ఇప్పటిదాకా ఈ సెంటర్కి వచ్చి వాళ్ళ ఆరోగ్యం సంబంధించి డాక్టర్లతో సంప్రదించారు. కొంత వాళ్ళ ఆరోగ్యం పరిస్థితిని బట్టి ప్రభుత్వ ఆసుపత్రికి ఏర్పాటు చేశాం. అట్లే నిలకడగా ఉన్న వాళ్ళకి కొన్ని మందులు ఇవ్వడం, అలాగే ఐసోలేషన్ ఇప్పటికీ 5 మంది 4 ఐసోలేషన్ లో ఉండి గత 3 రోజుల నుంచి కూడా వైద్యం ఇవన్నీ కూడా ఆ సేవలన్నీ కూడా తీసుకుంటున్నారు. అందుకని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు కరోనా వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ప్రజల మీద ఆరోగ్యాన్ని వాళ్ళ బాధ్యతను వదిలేశాయి.
కరోనా సోకితే ఇళ్లలో ఉండండి, వైద్యం తీసుకోండి, మందులు ఇస్తామని చెప్పే పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. ఎవరైతే కరోనా సోకిన పేద మధ్య కుటుంబాలు ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ప్రత్యేకమైన వైద్య సేవలు అందించడానికి ఈరోజు ప్రభుత్వాలు మరింత చొరవ పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే చాలా అన్యాయంగా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలతో ఈరోజు చెలగాటమాడుతోంది బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు గతంలో కరోనా వేవ్ మొదటిసారి వచ్చినప్పుడు అనేక గుణపాఠాలు మనం నేర్చుకోవాలి. కరోనా వస్తే వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో ప్రపంచ మేధావులంతా కూడా చెప్పారు. కానీ మోడీ ప్రభుత్వం ఈ రోజు వ్యాక్సినేషన్ ఇవ్వడంలో ఈ దేశంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటిదాకా ఈ దేశంలో కేవలం 10% మందికి మాత్రమే వ్యాక్సినేషన్ ఇచ్చారు. దాని పర్యవసనం మూలంగా ఈ రోజు రెండవసారి కరోనా వస్తే విపరీతమైన మరణాలు పెరిగిపోయినాయి. ఈ రోజు ప్రతిరోజు కూడా వేలాది మంది చనిపోతున్నారు. 3,000-4,000 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ప్రాణాలు పోవడానికి కారణం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానమే. కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మోడీ యొక్క ఈరోజు ప్రజల ప్రాణాలన్నీ కూడా గాల్లో కలిసిపోతున్నాయి. అందుకనే ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మళ్ళీ మూడో వేవ్ వస్తుంది, మూడోసారి మళ్ళీ కరోనా వస్తుంది, చిన్నపిల్లలకు ఎక్కువగా సోకితే ఇన్ఫెక్ట్ అవుతారని చెప్పేసి ఈరోజు అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ రకంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పిల్లల ప్రాణాలను ఈరోజు దృష్టిలో పెట్టుకుని తక్షణమే పిల్లలకి ఈ రకంగా కరోనా సోకితే కావాల్సినటువంటి ఐసీయూ కేంద్రాలను పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు ఏదైతే ప్రభుత్వం నిర్వహిస్తా ఉందో వ్యాక్సినేషన్ ఇస్తామని చెప్పారో ఇప్పటికి కూడా 45 ఏళ్లు పైబడిన వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఇప్పటికైనా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఈ రోజు సార్వత్రికంగా వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అలాగే ఈ రోజు ఈ ఐసోలేషన్ సెంటర్ లో ఉచితంగా 3 వైద్యులు, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ సివి మదన్ కుమార్ గారు, అలాగే జూనియర్ డాక్టర్లు అయినటువంటి షణ్ముఖ ప్రియారెడ్డి గారు, షేక్ సాదిక, వీరు 3 కూడా ఉచితంగా మేము సేవలు అందిస్తాం, మాకు ఎటువంటి రెమ్యునరేషన్ వద్దని చెప్పేసి ముందుకొచ్చారు. వాళ్ళకి ప్రత్యేకంగా సిపిఎం తరఫున అభినందనలు తెలియజేస్తాను. అలాగే నర్సింగ్ స్టాఫ్ శ్రావణి అనే అమ్మాయి కూడా ఈ రోజు ఇక్కడే 24 గంటలు ఉంటే ఆమె కూడా ఈ ఐసోలేషన్ సెంటర్ లో ఉచితంగా ఈ రోజు వైద్య సేవలు అందిస్తా ఉంది. అలాగే సిపిఎం పార్టీ కార్యకర్తలు 10 మంది అందుబాటులో ఉంటూ ఈ రకంగా ప్రజలు కరోనా నుంచి వచ్చేటువంటి వాడికి భరోసా కల్పిస్తూ వారికి ఒక మానసిక స్థైర్యాన్ని కల్పిస్తూ ఈ రోజు ఈ ఐసోలేషన్ సెంటర్ నిర్వహిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా సరే కదిరి ప్రాంతంలో ఎవరైనా కరోనా సోకి ఇళ్లలో వేరుగా ఉండడానికి అవకాశం లేని పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా ఉంటే తక్షణమే మార్కెట్ యార్డ్ ఉన్నటువంటి ఐసోలేషన్ సెంటర్ రండి. మీకు వైద్య పరీక్ష నిర్వహించి మీ ఆరోగ్య స్థితిని బట్టి ప్రభుత్వ ఆసుపత్రులు చేర్పించడమా, లేదనుకుంటే ఐసోలేషన్ సెంటర్లో పెట్టుకుని మీకు మంచి వైద్యంతో పాటు పౌష్టికాహారం అందించి మళ్ళీ మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపే బాధ్యతను సిపిఎం పార్టీగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రైతుల నడ్డివిచ్చడంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముందడుగు వేసిందని బీజేపీ హిందూపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు 2 గంటల నిరసన దీక్షను పాటిస్తూ రాష్ట్రంలో వరి రైతులు 35 లక్షల మందికి టోకెన్లు ఇచ్చి వరిధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 16 లక్షల మందికి మాత్రమే టోకెన్లు ఇవ్వడం వెనుక మతలబేమిటని ఆయన ప్రశ్నించారు. దాదాపు 65 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందించాల్సి ఉండగా కేవలం 45 మెట్రిక్ టన్నులే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోవడం విచారకరమని అన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలతో కుమ్మక్కైందని ఆరోపించారు. ఇలా జగన్ ప్రభుత్వం అడుగడుగునా రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, దీనికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. రైతుల యొక్క నడ్డి విరచడంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతంగా చేస్తూ మొదలుపోతున్నారు. ముఖ్య కారణం ఏమంటే దాదాపు ఈరోజు ఇదే రైతు భరోసా కేంద్రాలలో 35 లక్షల మంది మరి ధాన్యం కొనుగోలు చేయండి అని ఈరోజు ఎంట్రీ చేస్తే మరి 16 లక్షల మందికి టోకెన్లు ఇచ్చి మరి నిన్న మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. టోకెన్లు ఒకవేళ ఇచ్చిన తర్వాత తీసుకోకపోతే మళ్ళీ టోకెన్లు ఇస్తాము. మరి ఏ రోజు భోజనం ఆ రోజు తింటేనే కదా వీలయ్యేది. అదేవిధంగా రైతుకు సంబంధించిన విషయంలో మళ్ళీ ఇప్పుడు పంట పెట్టడానికి రెడీ ఉన్నప్పుడు టోకెన్లే 16 లక్షల మందికి ఇస్తే 35 లక్షల మందికి ఈ రోజు భరోసా కేంద్రాలలో మా ధాన్యం కొనుగోలు చేయండి అని చెబితే మీరు 16 లక్షల మందికి ఇస్తే దాంట్లో బదలాపేయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు 65 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజు ధాన్యాన్ని ఈ రోజు పండిస్తే ఆంధ్రప్రదేశ్ లో మరి 45 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. టార్గెట్ గా పెట్టుకోవడం అంటే అవసరమైతే ఎక్కువ కూడా కొనాలని, తక్కువ లేకుండా అని. మరి ఈ రోజు మీరు దాదాపు ఈ రోజు వరకు 20 లక్షలు 16 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనే పరిస్థితులు లేకుండా దళారుల దగ్గరికి వెళ్ళి ఆడ దాదాపు మీరు 1400 రూపాయలు మీరు గిట్టుబాటు ధరని చెబుతున్నారు. కానీ
దాదాపు 25% తరుగో లేదంటే నీరుందనో లేదంటే నూపుందనో దాదాపు దళారులు రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తా ఉంటే 1400 రూపాయలు 25% అంటే 300 రూపాయలు మరీ తక్కువగా కట్టిస్తామంటే మీరు రైతు గిట్టుబాటు ధర ఏ విధంగా ఇస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతా ఉంది. ఈ రోజు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నోసార్లు చెప్పారు ఏమని, ఒక పంట గెట్లో గెట్టుంటే ఇది పంట పండితే అది పంట పండదా, అది ఎట్లా ఇన్సూరెన్స్ ఇస్తారని ఈ పొద్దు దిక్కుమాలని ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల నుంచి ఈ రోజు పోయేసి క్రాప్ ఇన్సూరెన్స్ కు సంబంధించి మీరు చూస్తున్నారు. ఈ పొద్దున్న పరిస్థితుల్లో ఒకే ఊరిలోనే 5 మందికి వస్తే 6 మందికి రాదు. మరి ఏమి నీ పార్టీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నావా, లేదంటే ఏ విధంగా మోసం చేయాలని ఆలోచన చేస్తున్నావు, లేదా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైందనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఫసల్ బీమా కింద 98% కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే 2% రైతుల దగ్గర నుంచి కట్టే అది మీరు కడుతూ ఈ రోజు మొత్తం జగనన్న ఇన్సూరెన్స్ లేదా రాజన్న ఇన్సూరెన్స్ పెట్టే దాంట్లో ఉన్న మతల భయమని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు రైతుకి ఏ రకంగా చూసిన మోసం చేస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి డ్రిప్ కు సంబంధించిన విషయంలో 1200 కోట్లు ఈ రోజు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి కింది సేద్యంలో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఈ రోజు ముందుగానే రాయలసీమ ఇరుకుబడిన ప్రాంతం, అందులో అనంతపురం జిల్లా ఇంకా ఇరుకుబడిన ప్రాంతం, ఇక్కడ ఎట్లా తిరిగి డ్రిప్ ఇరిగేషన్ అనేది ఖచ్చితంగా డ్రిప్ ఉంటేనే మనం రైతుకు వీలవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఆర్టికల్చర్ ఇక్కడ పండుతా ఉంది. ఈ రోజు మామిడి చెట్లకు 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు ఈ రోజు చనిపోవడం జరిగింది. మరి దీనికంతా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కారణం కదా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొత్తం అన్ని చెప్పే మాటలన్నీ ప్రగల్భాలకు దాదాపు 83,000 కోట్లు రైతులకు ఇచ్చినామని చెబుతున్నాడు. ఏమన్నా ఆలోచన ఉందా? ఈ రోజు 80 అంటే నువ్వు రైతు భరోసా కేంద్రాల్లో 1000 రూపాయల డబ్బులు రైతు పండించే పంటదంతా కూడా నువ్వు ఉచితంగా 1400 రూపాయలు ఇచ్చినట్లు కౌంటే కేసారి పేపర్లో యాడ్ లో చూపిస్తే 35,000 కోట్లు ఇచ్చారంటే ఈ రోజు రైతుకు. అంటే ఆ రైతు పండించిన పంటకంతా ఫ్రీగా ఇచ్చేసినట్లు, అంటే రైతు పండించిన పంట కూడా ఆయన ఖాతాలు వేసుకున్నట్లు. మరి ఏ రకంగా ఉప్పు ఉపన్యాసాలు ఇస్తూ మరి ఏ రకంగా పేపర్లు ఇస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతిదీ కూడా రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, ఉపాధి హామీ కూలీలు అయితేనేమి, పనిముట్ల విషయంలో అయితేనేమి మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు పేదవాడిని నడ్డి విడిచే విషయంలో అయితేనేమి, రైతును నిట్ట నిల్వన కూల్చే విషయంలో అయితేనేమి, ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో పూర్తిగా అస్తవ్యస్తమైపోయేసి మరొక వెలుగులాగా మారేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయాలి మనం అంతా కూడా. ఈరోజు రైతు విషయంలో ఎంత ఇబ్బందికరమైన వాతావరణం, డొక్క ఆడితే కానీ రెక్క ఆడిన పరిస్థితులు ఉన్న రైతులు ఈ రోజు నిట్ట నిలువన ఈ రోజు ముంచడానికి సిద్ధపడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మొత్తం అన్ని కూడా ఊగుదుప్పుడు ఉపన్యాసాలు తప్పితే రైతుకి ఎట్టి పరిస్థితులు ఏమీ చేసేది లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా ఈ రోజు టీకాల విషయంలో నిన్నటి వరకు ఏదేదో మాట్లాడి లెటర్ రాసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఈ రోజు చూస్తే అక్కడ పోతే సెంట్రల్ లో ఒక విధంగా మాట్లాడతాడు, రాష్ట్రంలోకి వచ్చే వాళ్ళకి ఒక విధంగా మాట్లాడతాడు. పేపర్లు చూస్తే ప్రధానమంత్రి ఆవాస యోజన చిన్నది వేసేసి ఆయన మొత్తం మీద జగనన్న కాలనీలను పెట్టేశారు. మరి ఏమి 1,50,000 రూపాయలు ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తే ఒక 30,000 రూపాయలు అది కూడా ఉపాధి హామీ నుంచి తీసుకుని ₹1 పెట్టుబడి లేకుండా నువ్వు ఈ రోజు మొత్తం జగనన్న కాలనీలు 30,000 ఇల్లు 30 లక్షల ఇల్లు కట్టిస్తానని చెబుతున్నాను. మరి ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా 9,000 కోట్లు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ఈ రోజు ఎమ్మెల్యేల కుమ్మక్కై దాదాపు 4,500 కోట్ల స్కామ్ జరిగితే ఈ రోజు మొత్తం ప్రైవేటు భూములన్నీ కూడా 10 లక్షలు కొని 50 లక్షలకు అమ్మినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదనే సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులు మోసం చేస్తున్నాడు, పేదవాళ్ళను మోసం చేస్తున్నాడు, నిరుద్యోగులు మోసం చేస్తున్నాడు. నిరుద్యోగులు మోసం 4 లక్షల మందికి ఉద్యోగాలని చెప్పాడు. ఈ రోజు యువకులంతా 20 నుంచి 20 సంవత్సరాల వయసు గల యువకులంతా ఆర్మీలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా దాదాపు 50,000 నుంచి ₹1,00,000 సంపాదించే వాళ్ళందరినీ 5,000 రూపాయలు ఇచ్చేసి వీళ్ళకు మీరు కనీస వేతనం అని వాళ్ళని ఏదో గౌరవ పురస్కారాలు అంటే వాళ్ళ ఇంట్లో అన్నం జరుగుతుంది. ఆ విధంగా నువ్వు పురస్కారాలు ఇవ్వడం వల్ల ఈ రోజు పిల్లలంతా 5 సంవత్సరాలు చేసుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగాలలో టైం అయిపోతే, వాళ్ళకు ఎక్స్పైరీ డేట్ అయిపోతే వాళ్ళందరూ నెక్స్ట్ తరానికి ఏమైనా సమాధానం చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొత్తం అన్ని రకాలైన కులాలకు, అన్ని రకాలైన కార్పొరేషన్లు, అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా ఎడ్యుకేషన్ లో ఫీజు రింబర్స్మెంట్ పూర్తిగా లేదు. అంబ్రెల్లా స్కీమ్ కింద
మైనార్టీలకు ఫారిన్ పంపించే స్కీమ్ ఉన్నది. ఈ రోజు మైనార్టీలు అంతా ఎంతో ఆవేదన గురవుతున్నారు. ఎక్స్ప్రెషన్ మన హిందూపూర్కి సంబంధించిన ఒక మహిళ అమ్మాయి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి తన కోడి వినిపించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల ఇబ్బంది పడతా ఉంది. అందులో భాగంగా రైతులను నిట్టంగా ముంచుతున్న కారణంగా ఈ సందర్భంలో ఈ రోజు నిరసన దీక్ష చేస్తున్నాం. జరగబోయే రోజుల్లో హిందూపూర్ జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా ఉవ్వేదంగా వేసే రైతాంగాన్ని ముందరికి తీసుకొని పోతాం. అన్ని విధాల ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సిద్ధంగా ఉన్నామని హిందూపూర్ జిల్లా తరపు నుంచి విశాఖపట్నం వాల్తేరులో దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలను ప్రభుత్వాధికారులు కూర్చివేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కదిరిలో సిఐటియు ఆధ్వర్యంలో కదిరి దివ్యాంగుల సంఘం నిరసన ప్రకటిస్తూ వాడేరులో దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలను కూల్చివేసి అధికారులను తక్షణం అరెస్ట్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే కూల్చివేసిన దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలను పునరుద్ధరించాలని, దీనికి ప్రభుత్వం స్వయంగా పూనుకొని దివ్యాంగులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జగన్, దివ్యాంగుల సంఘం అధ్యక్షులు వెంకటరమణ, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల ఆశ్రమాన్ని కూల్చడం అమానుషం, దారుణం, అన్యాయం. ఎందుకంటే కొన్ని వేల కుటుంబాల్లో ముఖ్యంగా మానసిక దివ్యాంగుల కుటుంబాల్లో దీపాలను వెలిగిస్తున్నటువంటి ఆ ఆశ్రమాన్ని కూల్చేస్తే మానసిక దివ్యాంగుల్లో ఎంతో లేజీ స్థాయి, అంటే దిగజారుడు స్థాయి అయిపోతుందన్నమాట. అక్కడ ఆశ్రమం ఉండడం వల్ల దివ్యాంగులకు, అంటే మానసిక దివ్యాంగులకు వాళ్ళ ఐక్యూ స్థాయి, అంటే వాళ్ళ తెలివితేటల తారాస్థాయికి చేరి వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా ఉన్నంతలో కనీసం 50% వాళ్ళు మెరుగుపడతారు. ఆ మెరుగుపడేటటువంటి తరుణంలో ఇలా కూల్చివేయడం సమంజసం కాదని, సభ్యత కాదని నేను మరీ విన్నవిస్తున్నాను. అంతేకాకుండా వికలాంగుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ నేను నిలదీస్తూ అడుగుతున్నాను. దయచేసి వికలాంగుల ఆశ్రమాన్ని, అంటే మానసిక దివ్యాంగుల ఆశ్రమాన్ని పెద్దవాల్తేరులో పునరుద్ధరించాలని ఈ కార్యక్రమంలో నేను విన్నవించుకుంటున్నాను. ఎన్పిఆర్డి ద్వారా, మా వికలాంగుల సమైక్య ప్రెసిడెంట్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ఒకవైపు ఆనందంగా ఉన్నా, మరోవైపు విచారిస్తున్నాం. మాలాంటి వికలాంగులకు తగువైనటువంటి న్యాయం చేయాలని చాలా చింతిస్తున్నాం. పెద్దవాల్తేరులో కొన్ని సంవత్సరాలుగా హెడెన్ స్ప్రౌట్స్ అనే స్వచ్ఛంద సంస్థ మానసిక వికలాంగులకు విద్యతో పాటు కొన్ని మానసిక నైపుణ్యాలు, అంటే సంగీతము, కళలు, ఇట్లాంటి వాటిలో శిక్షణ ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా ఆ స్వచ్ఛంద సంస్థ మానసిక వికలాంగులకు మానసికంగా ఎన్నో విద్యలు నేర్పుతున్నది. కాబట్టి అటువంటి స్వచ్ఛంద సంస్థను ప్రభుత్వం వారు విశాఖపట్నము మహానగర వాసులు, అధికారులు, విశాఖపట్నము నగరపాలక అధికారులు అటువంటి మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని అన్యాయంగా 2 రోజుల క్రితం కూల్చివేశారు. దీంతో చాలా మంది మానసిక వికలాంగులు రోడ్డున పడ్డారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పైన ఏదో విధంగా ఏదో ప్రాంతంలో అన్యాయం జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా మా వికలాంగులకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మన రాష్ట్రంలోనే కాక తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో మన వికలాంగులపై జరుగుతున్న అన్యాయాలను ఎన్పిఆర్టీ తరఫున నిరసన తెలుపుతున్నాము. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విశాఖపట్నం వాల్తేరులో దివ్యాంగుల పాఠశాలను యథావిధిగా కొనసాగించగలనని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అట్లు జరిగిన పక్షాన మండలాల వారీగా, జిల్లాల వారీగా రాష్ట్ర వేయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడకు అవసరమైతే కలెక్టర్ ఆఫీసు నిర్బంధం, అమరావతి నిర్బంధం,
ఆ యొక్క కార్యక్రమాలు చేయటం కూడా సిద్ధంగా ఉన్నాము. దీనిపై స్పందించుకుంటే కోర్టులో కేసులు వేసైనా మేము వాటిపైన పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభామూలకంగా తెలియపరుచున్నాము. కాబట్టి వెంటనే వికలాంగుల ఆశ్రమాన్ని కబ్జాదారుల కనుసన్నల్లో అక్కడ ఉన్న అధికారులు కోల్చడం చాలా అన్యాయమని తెలుపుతున్నాము. కనుక వెంటనే ఆ యొక్క భవనాన్ని యథావిధిగా పాఠశాలను పునరుద్ధరించవలసిందిగా కోరుకుంటూ 12 గంటల ప్రాంతంలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో పెద్దవాళ్ళ దగ్గర విశాఖపట్నం జీబీఎంసీ అధికారులు నిర్దాక్షిణంగా ఏదైతే మానసిక వికలాంగుల భవనాన్ని ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చివేయడం చాలా అన్యాయం. దీన్ని సిఐటిగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాలు చెప్తున్నాయి, అనేకమైనటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. వికలాంగుల హక్కులకు ఏమాత్రం భంగం కలిగించకుండా మేము వారిని సురక్షితంగా కాపాడతామని ప్రభుత్వాలు అనేకమంది ప్రగల్భాలు పలికినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే స్వచ్ఛంద సంస్థలతో నడుపుతున్నటువంటి మానసిక వికలాంగుల భవనాన్ని కూల్చివేసినారంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో తప్ప ఏమిటి ఒక్కటి కూడా కాదు కాబట్టి మేము సిఐటిగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే మీరు కబ్జా చేసుకోవడానికి విశాఖపట్నంలో అనేక మంది ప్రభుత్వ భూమి ఉంది. కానీ విశాఖపట్నం నడిబొడ్డిన ఉన్నటువంటి పెద్దవాళ్ళలో నడిబొడ్డిన మానసిక వికలాంగుల్ని కూల్చేసి అక్కడ పెద్ద భవంతి కట్టాలని స్థానిక రాజకీయ నాయకులందరూ కూడా కలిసికట్టి వికలాంగులు రోడ్డు పడేసినారు. వారికి కూడా ఏదైతే రోడ్డును కూల్చేసినారో వారి వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలా, లేకపోతే వికలాంగుల సంఘం అదేవిధంగా సిఐటి ఇంకా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వీళ్ళ హక్కుల కోసము పోరాడడానికి కూడా మేము సిఐటిగా వీరికి అండదండలుగా ఉంటాం. ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏమంటే ఏదైతే మానసిక వికలాంగుల భవనం పునర్నిర్మించేంత వరకు కూడా వీరు చేసే పోరాటాల్లో సిఐటిగా మేము ప్రత్యక్షంగా పాల్గొని పోరాడతాము. కాబట్టి ఏదైతే పెద్దవాళ్ళలో ఈ భవనాన్ని కూల్చివేసినారో వారిని తక్షణమే అరెస్ట్ చేయాలా, భవనాన్ని పునర్నిర్మించాలా. ఏదైతే 500 మంది మానసిక వికలాంగులు ఉన్నారో ప్రభుత్వమే వారికి సెంటర్ని ఏర్పాటు చేసి వారందరినీ కూడా ప్రభుత్వ ఖర్చులతోనే వారందరికీ నిర్మించాలా. ఏదైతే భవనం నిర్మించేంత వరకు కూడా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిఐటిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే వికలాంగులు పేపర్ ప్రకటనల వరకే ఉన్నాయి హక్కులు, ఏదైతే జాతీయ హక్కులు కానీ మా రాష్ట్ర హక్కులు కానీ పేపర్ ప్రకటనగా ఉన్నాయి. అవన్నీ కూడా జాతీయ హక్కులు మనం అనేది ప్రభుత్వానికి తీసుకెళ్తే వీరి హక్కులు చాలా ఉదకులు ఉన్నాయి. ఏవైతే వికలాంగులు ఎక్కడైతే ఉన్నారో వారిపైన మానసికంగా భౌతిక దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ చట్టాలు ఏమాత్రం కూడా పనిచేయలేదు. కాబట్టి ప్రభుత్వము జోక్యం చేసుకొని వికలాంగుల సంక్షేమానికి కూడా ప్రత్యేకంగా బోర్డుని ఏర్పాటు చేసి వీరికి 5% రిజర్వేషన్తో పాటు వీళ్ళ హక్కులు కూడా కల్పించాలని కూడా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వీరు చేసే పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని వీరి పోరాటం జయమైనంత వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు నేడు కదిరి బీజేపీ పట్న కార్యాలయంలో అనేక రకాల కష్టాలు పడుతూ అన్నదాత పండించిన పంటకు మద్దతు ధర చెల్లించకుండా మిల్లర్లకు దోచిపెడుతూ ఆంధ్రప్రదేశ్ రైతుల కష్టాన్ని కన్నీరుగా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆంధ్ర రైతులకు న్యాయం కోసం బీజేపీ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉత్తమ్ రెడ్డి, రాష్ట్ర దళిత మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మైనుద్దీన్, నాగేంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి అశోక్, పట్న అధ్యక్షులు నందిశెట్టి బాబు, రవిచంద్ర పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి రైతులను నట్టేయడం ముంచుతున్నటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ చూసి ఓరలేక ఈరోజు ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు దశల వారీగా నిరసన దీక్ష కార్యక్రమం చేపడుతున్నాం. ఏదైతే రైతులకు అందాల్సిన గిట్టుబాటు ధర కనీసం కల్పించుకోకుండా నవరత్నాల అనే పేరుతో ఇంతకు మునుపు చెప్పినట్లు నాయకులు గాంధీ ఇసుక మాఫియాగా తయారు చేసుకొని ఆదాయ వనరులకు మాత్రమే మార్గం సమకూర్చుకొని రైతులను నట్టేయడం ముంచుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పచ్చు. ఎందుకంటే
ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్ల మూలధన నిధిని సమకూర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఎక్కడ లేని విధంగా రైతులకు ఎప్పుడు లేని విధంగా గిట్టుబాటు ధర కల్పించి మీరు కొనండి అని చెప్పేసి ఆ రాష్ట్రాలకు చెప్తే ఈరోజు కొన్ని రాష్ట్రాలు అయితే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెట్టినట్లుగా నాకేమీ పట్టనట్లుగా నాకు ఏవైతే ఆదాయ వనరులు ఉంటాయో అవి సమకూర్చున్నాము తప్ప రైతు ఏమైపోయినా నాకేమీ లేదు అనే చందాన ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. రైతుకు ఈరోజు చాలామంది రైతులు చెప్తున్నారు కనీసం డ్రిప్ ఇరిగేషన్ పైన ఇంతవరకు సబ్సిడీతో ఇస్తూ ఉంటే వచ్చే రాని కరెంటుతో ఆ కరెంటుతో డ్రిప్ ఇరిగేషన్తో పంట పొలాలను పండించుకొని ఏదో విధంగా పంటను పండిస్తామని సతీశ్వరంలో ఉంటే ఇంతవరకు డ్రిప్ ఇరిగేషన్ వచ్చినప్పటి నుండి ఒక్కరికి కూడా ఈ వచ్చే పాపాన పోలేదు. ఈరోజు మామిడి తోటలు అయితేనేమి, ద్రాక్ష తోటలు అయితేనేమి, నిమ్మ తోటలేమి, శ్రీనామ, అరటి, వేరుశనగ ఈ పంటలన్నిటికి కూడా ఈరోజు గిట్టుబాటు లేవు. ఈ కరోనా ప్రాంతంలో ఎక్కడెక్కడ లాక్డౌన్ ప్రాంతంలో రైతులు ఏ చెట్లకు ఆ చెట్లకు అట్లే విడిచిపెట్టే పరిస్థితి ఉంది. వీటన్నింటినీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి గిట్టుబాటు ధర కల్పించి గోడౌన్లు ఎస్ఎఫ్సి కింద గోడౌన్లలో పెట్టే రైతే కొని గవర్నమెంటే కొన్ని రైతుకు లాభం చేకూర్చే విధంగా చేసి ఉంటే బాగుండేది. కానీ అతనికి ఏవైతే క్షణికావేశంలో ప్రజలు ఓట్లు వేస్తారో ఆ పథకాలను తీసుకొచ్చి ఈరోజు వాటికి డబ్బులంతా కూడా వాటికి మళ్లించడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఈరోజు 40 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు 16 లక్షల నుండి 18 లక్షలు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే దీని ప్రభుత్వం ఎంత దిగుజాడితనంగా ప్రవర్తిస్తుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కనీసం ఈరోజు చూస్తున్నాం చాలామంది ఇక్కడ మనకు రాయలసీమలో వేరుశనగ మామిడి తోటలు ఎక్కడ చూసినా విపరీతంగా ఉన్నాయి. అయితే ఒక్కరు కూడా ఆ పంటలు ఇట్లే పండి మామిడి తోటల్లో అట్లే కాయలు రాలిపోయి గాలివానికి అట్లే పడిపోతున్నాయి తప్ప ఒక్క రైతుకు కూడా ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒక్కటి కూడా కొన్న పాపాన పోలేదు. రైతు ఈరోజు 100 కాలం ఎంతో కష్టపడి ఉన్నటువంటి చెవులో కమ్మలో కానీ ఏదైనా పెట్టి రైతు రుణాలకు కూడా ఈరోజు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే బ్యాంకులో ఆ విధాన తెలంగాణ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచైనా సరే భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో తన పాదయాత్రలో అవన్నీ నెరవేర్చుకోకుండా కుంటి సాగులు చూపుతూ ఉంది. కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర, అదేవిధంగా రైతులకు ఏదైతే వారికి వ్యవసాయ పరికరాలు ఉన్నాయో సబ్సిడీ కింద ఇచ్చేటివి అన్నీ కూడా తక్షణమే వేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు హిందూపురం పార్లమెంట్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేపడతా ఉంది. వాటిలో భాగంగానే ఈరోజు కదిర్లో కూడా జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ నిరసనలో పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో రైతు రాజు, రైతు ఎన్నెముక లాంటి వ్యక్తి, రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రైతును రాజును చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైతులు నమ్మారు. రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా మడమ తిప్పడు మాట తప్పడనే వ్యక్తి అని చెప్పేసి నమ్మి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఓట్లు వేశారు. ఆ రోజు చెప్పింది ఒకటి, అధికారంలో లేనప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత చేస్తున్నది ఒకటి. అలాంటి రైతుకు మాత్రం ఈ ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇవ్వకుండా, సబ్సిడీ పరికరాలు ఇవ్వకోకుండా, పండించినట్టు ధాన్యాన్ని గిట్టుబాటు కల్పించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కడుపు నిండా అన్నం పెట్టి మనల్ని బతికించినటువంటి రైతు మాత్రం తన పండించిన పంటకు నా పంట ఇంత గిట్టుబాటు ధరని మాత్రము ఇక్కడ నిర్ణయించుకునే పరిస్థితి రైతుకు లేని కారణంగా ఈరోజు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం, మీరు వెంటనే స్పందించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే నిరసన తెలిపారో ఈ నిరసనకు గుర్తెరిగి కళ్ళు తెరిచి రైతులకు వెంటనే సబ్సిడీ పరికరాలు ఇవ్వాలి. అదేవిధంగా రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి
కుంటుపడే విధంగా, అలాగే దాదాపుగా 65% ఈ రాష్ట్రంలో నమ్ముకున్న రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కుంటుపరిచే విధంగా, మరి రైతులు పండించిన ధాన్యాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న సబ్సిడీ పరికరాలన్నీ కానీ, కేంద్రం నుంచి వ్యవసాయానికి సమకూర్చే నిధులన్నీ, నాబార్డ్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతాంగానికి మేలు చేసే విధంగా కాకుండా తన యొక్క పథకాలకి ఈ యొక్క నిధులన్నీ కూడా పక్కదారి మళ్లిస్తూ రైతాంగాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితులు ఈరోజు ఏర్పడినాయి. మరి రైతు అభివృద్ధి బాటలో పోవాలంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రభుత్వ పథకాల ద్వారా రైతుల ఖాతాలోనే నేరుగా ఈరోజు రైతుకు అందుబాటులో జమ చేస్తుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నీ కూడా ఏమైనట్టు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉండే పాలకులు కావచ్చు, మరి రైతుకి ఏ రకంగా మీరు మేలు చేశారు? రైతాంగాన్ని అభివృద్ధి బాటలో కాకుండా రైతాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ రాష్ట్రం అంతా కూడా రాజకీయాన్ని, ప్రభుత్వ పాలనని వ్యాపార కేంద్రంగా మారుస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చూస్తూనే ఉంది. మరి మద్యాన్ని ఈరోజు ఏరులై పారిస్తూ వ్యాపార కేంద్రంగా మార్చారు, ఇసుకని వ్యాపార కేంద్రంగా మార్చారు. మరి అమూల్ సంస్థని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి బాటలో పరుస్తామని చెప్పేసి ఒక ప్రైవేటీకరణ దిశగా మరి ఈ ఏపీ డైరీకి సంబంధించిన ప్రభుత్వ సంస్థని, పాల సేకరణ సంస్థని మరి ఏ రకంగా మీరు అభివృద్ధి చేయకూడదో ఒకసారి మీరు పరిశీలించాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు హిందూపూర్ పార్లమెంటరీలో కదిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమం చేపడుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క అధికార పార్టీ ఎన్నికల ముందు రైతులకి ఇచ్చినటువంటి హామీలు, ఎన్నో హామీలు ఉన్నాయి. ఏదైతే గతంలో 2 ఏళ్ల క్రితం అధికారం రాకముందు రైతులకు ఇచ్చినటువంటి హామీల్లో బీమాలు సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సబ్సిడీ పరికరాలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొనుగోలు, ఏదైతే ధాన్యాలు ఏదైతే రైతులు పండిస్తారో ఆ పంటని గిట్టుబాటు ధర ఇచ్చి రాష్ట్రమే కొనుగోలు చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చి, విషపూరిత హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నియంతగా వ్యవహరిస్తూ రైతులకి మొండు చేయి చూపించడం ఇది చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్ల చెరువు సింగిల్ విండో అధ్యక్షునిగా జయచంద్రారెడ్డి, 2వ మారు నియామకం పట్ల హర్షం, శాసనసభ్యునికి సత్కారం. రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కదిరిలో బీజేపీ నిరసనలు. మార్కెట్ యార్డ్లో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.